నేను తన అమ్మని కాదనేలా మాట్లాడుండానని కోపం అనుకుంటా అమ్మకి. నా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో. అమ్మకి ఏదో ఒక రకంగా ఫోన్ చేసి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలా. రత్నం రత్నం అది ఏంది మాణిక్యం? బేగొచ్చాయి. అట్నే ఎంత ప్రేమ నా మాణిక్యానికి. ఇదిగో రత్నం, బాగుండవా? నీ మొగుడు మాణిక్యం ఎట్లుండాడు? ఏంది అట్టా చూస్తుండావు? అప్పుడే నన్ను మర్చిపోయి ఉండవా? సరే గాని ఓ తూరు నీ ఫోన్ ఇవ్వు, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలా. ఏంది ఇంకా గుర్తుకు రాలేదా? ఆ మాణిక్యానికి మట్టిలో మాణిక్యం లాంటి బుజ్జి కొడుకుండాలి. ఆడిప్పుడు ఎట్టా ఉండాడు? ఏంటి చెప్పేది? నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఫోన్ చేసుకుని వస్తా. నా మాణిక్యానికి కొడుకుండాడా? హలో, ఎవరు? నేనమ్మే, మీ అమ్మని. నీకమ్మంటే ఎంత ఇష్టం అని తెలియక నేను చాలా బాధ పెట్టున్నానమ్మే. నన్ను క్షమించు. నేను బాధపడ్డమేంటి? అదేనమ్మే, ఇందాక శరణ్య అమ్మ నాన్నని మీ అమ్మ నాన్నని అనుండాను కదా. కోపంగా ఫోన్ కట్ చేసి ఉండవు కదా, అందుకేగా బాధతో నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తా ఉండా నువ్వు ఎత్తడం లేదు. నాకు తెలుసమ్మే, నేనంటే నీకు చాలా ఇష్టమని. ఫోన్ ఎత్తకపోతే అమ్మకిలా అర్థమైందా? సరే, ఏంటి విషయం? అమ్మే, చాలా ముఖ్యమైన విషయం అమ్మే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ దగ్గరికి సునామీ వస్తుండది. సునామీ ఏంటి? నా దగ్గరికి రావడం ఏంటి? విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. అవునమ్మే, నువ్వు దర్శన్ శరణ్యని దాచిన విషయం ఆనందకి తెలిసిపోయి ఉండాది. నువ్వు బంధించిన ఆ చరణ్ పల్లవిలు కూడా తప్పించుకుని ఉండారంట. ఈ విషయం నీకెళ్ళి తెలుసు? ఆ ఆనంద్ భైరవి లీలావతితో చెప్తుంటే మొత్తం ఎనుండానమ్మి. ఇదిగో ఆ పల్లవి జూరాసిక్ పార్క్ లో డైనోసార్ మాదిరంట. మీద పడితే గుర్తుపట్టడానికి గుర్తులు కూడా మిగలవంటమ్మి. నాకున్న ఏకైక గుర్తువి నువ్వేనమ్మి. నిన్ను గుర్తుపట్టలేకపోతే నా జీవితానికి గుర్తింపే ఉండదమ్మి. అందుకే జాగ్రత్త పడతావని చెప్తా ఉండాను. జాగ్రత్త అమ్మి. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. అదేనమ్మి నేను చెప్తా ఉండది, నన్ను చూసుకోవడానికి నువ్వు ఉండాలా అని. అమ్మి, ఇదేంది మళ్ళా ఫోన్ కట్ చేసి ఉండది? నేనంటే ఎంత ప్రేమ మా అమ్మకి. నేను గుర్తుకొచ్చున్నానా? ఎందుకు నువ్వెవరు? నేనా? నేను నీ మాణిక్యానికి మర్చిపోలేని జ్ఞాపకం రత్నం. జ్ఞాపకమా? ఏంటి, బోర్ కొడుతుందా? కాఫీ, టీ, కాంప్లైంట్ ఏమైనా తెప్పించమంటావా? అనన్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అవునా మరి? నా కంటికేంటి మీరు తప్పు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో మీకు నేను ఎలా కనిపిస్తున్నానో మీరు కూడా నాకు అలాగే కనిపిస్తారు. నేను యుద్ధంలో బరిలోకి దిగిన యోధురాలిని. నా లక్ష్యం గెలవటం. గెలుపు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే మీ అందర్నీ కర్పూరంలా కాల్చేసి నా జీవితాశయానికి హారతి పడతాను. అది నా కసి. ఇంతకాలం ఆనంద నిలయంలో నా ఆధిపత్యం కోసం స్ట్రగుల్ చేశాను. అందుకోసం ఎంత దూరమైనా వెళ్ళాను, ఎంత లోతుకైనా దిగజారాను. కానీ చివరికి మీ ఫ్యామిలీ మొత్తం ఒక్కటైపోయి
నన్ను నన్ను ఒంటరిదాన్ని చేశారు. నేను ఎంతో కసితో కన్న కళ్ళ మీద బురద నిలిచెల్లారు. అయితే మాత్రం నేను ఓడిపోయినట్టా? నా మెల్లో తాలికి మీ ఇంట్లో విలువ ఇవ్వకపోయినా న్యాయస్థానంలో విలువుంది, సమాజంలో విలువుంది. ఆ విలువ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన రోజు తప్పకుండా వెలుగులోకి వస్తుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఫ్యాషన్ షో మీరు గెలవటం కన్నా ముందే ఇక్కడ మీరంతా పైకి పోతారు. మిమ్మల్ని తలుచుకొని మిగతా వాళ్ళు కూడా ఎండుటాకుల్లా అలా 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 రాలిపోతారు. ఆ తర్వాత అంతా నాదే కదా. ఎలా ఉంది మన కాన్సెప్ట్? బద్దలైపోలా? పల్లవి గారు, ఏంటి సర్ప్రైజ్ బాగుందా? హలో, హూ ఆర్ యు? నేనెవరో తెలీదా? ఏంటేంటి లేడీస్ అయ్యుండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన డిజైనర్ పల్లవికి తెలియకపోవడమా? ఇదిగో నీకంటే ముందు ఈ గడ్డంగాలకి పరిచయం అయ్యాను. వాళ్ళని అడుగు, నా గురించి బాగా చెప్తారు. ఓ, ఆ స్పెషల్ అపియరెన్స్ మీరేనా? ఆ, అది నేనే, అది నేనే, అది నేనే. పదండి, టైం అవుతుంది. ఆగు. ఏం చేస్తున్నావు? వచ్చిన పని ముగించుకోవాలి కదా. వీళ్ళని సేఫ్ గా తీసుకొస్తానని ఆనంద భైరవి గారికి మాట ఇచ్చాను. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. రే, ఏదో గుండమ్మ కథ సీరియల్ చూస్తున్నట్టు అలా లీనమైపోయి చూస్తున్నారేంట్రా? వాళ్ళ సంగతి చూడండి.